హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల్ వేముల. ఈరోజు భారత్ శక్తి పేపర్లో వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆర్టికల్, అదే విద్యా దోపిడీకి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ చూస్తున్నాము. అది మరి వేణుగోపాల్ రెడ్డి భారత్ శక్తిలో విశ్లేషణాత్మకమైనటువంటి చేసినటువంటి ఈ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు ఏదైతే దోపిడీ చేస్తున్నాయో దాని మీద మరి చాలా రిస్క్ చేసి విశ్లేషణ చేసినటువంటి మరి విశ్లేషణాత్మకమైనటువంటి కథనమే ఈరోజు మన భారత్ శక్తిలో వచ్చినటువంటి చదువులమ్మ ఒడిలో కార్పొరేట్ కసాయి కథే. చదువులమ్మ ఒడిలో కార్పొరేట్ కసాయి కథే. ఇది మరి ఈ టైటిల్ తోటి మనం భారత్ శక్తి పేపర్లో ఈరోజు ఒక ప్రధానమైనటువంటి ఈ యొక్క విద్యా దోపిడీ పైన రోజు ఒక ఆర్టికల్, రోజు ఒక వ్యాసం, రోజు ఒక వీడియో చేస్తూనే ఉన్నాం. కానీ అధికారులు మాత్రం కదిలే పరిస్థితి లేరు. మరి విద్యా కమిషన్ ఏం చేస్తుంది ఇక్కడ ప్రశ్నిస్తున్న ప్రజలు. ఈ సంవత్సరం మాత్రము విద్యా కమిషన్ స్పందించకపోతే ఇలాంటి మరి దోపిడీ చేసేటువంటి ఈ యొక్క చదువులమ్మ ఒడిలో కార్పొరేట్ కసాయి కత్తి అనేటువంటి దోపిడీ జరుగుతున్నటువంటి స్కూళ్ళ మీద, కాలేజీల మీద మరి యాక్షన్ తీసుకోకపోతే ప్రజలు మాత్రం ఖచ్చితంగా తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటిదే ఈరోజు ఇక్కడ చూడండి. ఇది మరి చదువు దోపిడీకి సంబంధించినటువంటి ఒక వార్త ఇక్కడ చూస్తున్నాం. కుల వ్యవస్థ, సామాజిక అసమానతలకు విరుగుడు సమాన విద్యే. కొఠారి కమిషన్ అడుగుజాడల్లోనే తెలంగాణ విద్యా వ్యవస్థ పునర్వైభవం. విద్యాశాఖ సెక్రటరీ, విద్యాశాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలి. విద్యా కమిషన్ ఏదైతే ఉందో, విద్యాశాఖ సెక్రటరీ మరియు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఈ విద్యకు సంబంధించిన దాని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలని చెప్పి మాత్రం మరి భారత్ శక్తి పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అనేది మరి అందరినీ కదిలించే విధంగా ఉన్నటువంటి వార్తను చూద్దాం. అక్షరం అంగడి సరికై ర్యాంకుల ఫ్యాక్టరీల్లో మన పిల్లల బాల్యం బలైపోతుంటే ఇంకా ఎంతకాలం ఈ కార్పొరేట్ ఫీజుల కసాయిలకు రక్తాన్ని దారపోస్తారు తల్లిదండ్రులారా. ఏటా బడ్జెట్లో విద్యకు నామమాత్రపు చిల్లర విస్తృతూ ప్రైవేటు దోపిడీకి ఎరగా వేసి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న పాలకులకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే విద్యాశాఖ అధికారులకు సిగ్గుచేటు. కొఠారి కమిషన్ చెప్పిన సమాన విద్యను అటకెక్కించి డబ్బున్నోడుకో చదువు, లేనోడుకో చదువు అంటూ కొత్త ఆర్థిక కులాలను సృష్టిస్తున్న ఈ దౌర్భాగ్య వ్యవస్థపై మీ అక్షర శంకారావం ఏంది? విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కిన ఏసీ క్లాస్ రూముల మాయాజాలాన్ని బద్దలు కొట్టకపోతే మన భవిష్యత్తు తరాల అక్షర బానిసలుగా మిగిలిపోవడం ఖాయం. పాలకులారా, అధికారులారా, మీ కళ్ళు తెరిపించడానికే ఈ భారత శక్తి మేలుకొల్పు. మరి ఈ యొక్క పరిశోధనాత్మకమైనటువంటి మరి పాత్రికేయులు ఎం వేణుగోపాల్ రెడ్డి అందించినటువంటి ఈ చదువులమ్మ ఒడిలో కార్పొరేట్ కసాయి కత్తి అనేటువంటి ఈ యొక్క చదువుల దోపిడీకి సంబంధించినటువంటి వార్తను మనం ఇక్కడ చూద్దాం. ఇది అనగనగా భారతదేశం అనే ఒక గొప్ప కుటుంబం, అనగనగా ఒక భారతదేశం అనేటువంటి ఒక గొప్ప కుటుంబం కలిగినటువంటి వ్యవస్థ మన దేశం. స్వతంత్రం వచ్చిన కొత్తలో చేతిలో చిల్లి గవ్వలేక చదువు అనే అమూల్యమైన కానుకను రాజ్యాంగం ఆదేశిక సూత్రాలు అనే భద్రతా పెట్టెలో దాచింది. ఆర్థిక శక్తులు పుంజుకున్నాక 2002లో 86వ సవరణ ద్వారా ఆర్టికల్ 21 కింద అదే విద్యను ప్రాథమిక హక్కుగా మార్చి పిల్లల చేతికి అధికార ముద్ర ఇచ్చింది. కానీ నేడు ఆ హక్కు ఎక్కడుంది? అంగడి సరుకై కార్పొరేటు గద్దల చేతుల్లో బందీ అయినటువంటి చదువు. ఇది కార్పొరేటు గద్దల చేతిలో బందీ అయినటువంటి చదువు. ఎక్కడుంది ఆ హక్కు? కానీ నేడు ఆ హక్కు ఎక్కడుంది? అంగడి సరుకై కార్పొరేట్ గద్దల చేతుల్లో బందీ అయింది. ముఖ్యంగా నూతన ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 100 ఏళ్లుగా పేరుకుపోయిన కుల వ్యవస్థ, సామాజిక అసమానతల కోరలు తీర్చాల్సిన విద్యా వ్యవస్థ నేడు పేద ధనిక వర్గాల మధ్య అంతరాన్ని మరింత పెంచే విభజన కేంద్రంగా మారుతుంది. ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి మరి ఒక గొప్ప కుటుంబ వ్యవస్థను ఇక్కడ విచ్ఛిన్నం చేసి కులాలకు, మతాలకు అతీతంగా ఉండాల్సినటువంటి విద్యను ఉన్నోనికి ఒక తీరుగా, లేనోనికి ఒక తీరుగా అనేటువంటి మరి ఈ విధంగా ఈ విద్యా దోపిడిని కార్పొరేట్ కత్తి దూసి ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి చదువుల తల్లిని కత్తితో కోస్తు దోపిడీ చేస్తున్నటువంటి వైనమే ఇక్కడ చూస్తున్నాం. మరి ఇక్కడ అక్షర వ్యాపారం, ఫీజుల దోపిడీపై భారత శక్తి అక్షర శంకారావం.
ఈ భారత శక్తి పేపర్ ఇప్పుడు మరి నూతన విద్యా సంవత్సరంలో రాబోతున్నటువంటి ఈ యొక్క దోపిడీ పైన, మరి ప్రైవేట్ పాఠశాలల దోపిడీ, ఈ యొక్క విషపూరితమైనటువంటి ఈ యొక్క దోపిడీ ఏ విధంగా ఉందో దాని మీద, అక్షర వ్యాపారం పైన, ఫీజుల దోపిడీ పైన భారత శక్తి అక్షర శంఖారావం పూరించినటువంటిదే మరి ఇక్కడ ఈ రోజు మనం చూస్తున్నాం. ప్రస్తుతము విద్యా వ్యవస్థ కార్పొరేట్, ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలుగా బుక్కలైపోయింది. ఇప్పుడున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఈ కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోయి ఇది ముక్కలుగా విడిపోయినటువంటి పరిస్థితి అయిపోయింది. డబ్బున్నోడుకో చదువు, లేనివాడుకో చదువు అనేటువంటి వివక్ష సమాజంలో కొత్త రకమైన ఆర్థిక కులాలను సృష్టిస్తుంది. ఈ విద్య అనేది ఇప్పుడు ఉన్నోడిని ఒక తీరుగా, లేనివాడు ఒక తీరుగా అనేటువంటి కులాలుగా విభజించి, మరి ఉన్నోనుకో తీరుగా, లేనివానుకో తీరుగా విద్యను సమానంగా పంచకుండా దోపిడీ చేస్తున్నటువంటి కార్పొరేట్ వ్యవస్థ మరి రెండుగా చీల్చినటువంటి వైనం చూస్తున్నాం. 5 నక్షత్రాల ఓటర్లను తలపించే కార్పొరేట్ స్కూళ్ల ర్యాంకులు ఎరవేసి తల్లిదండ్రుల రక్తాన్ని పిండుకుంటున్నాయి. పుస్తకాలు, యూనిఫారాలు, డొనేషన్ల పేరిట జరుగుతున్న ఈ దోపిడీ కేవలం ఆర్థిక నేరం కాదు, ఒక తరాన్ని నాశనం చేస్తున్న సామాజిక నేరం. ఏదైతే విద్యా దోపిడీ చేస్తుందో ఇది సామాజిక నేరమే కాదు, ఇది దాదాపు మరి ఆర్థిక నేరమే కాకుండా ఈ ఒక తరాన్ని నాశనం చేస్తున్నటువంటి విద్యా దోపిడీ, ఇది సామాజిక నేరం కూడా ఇది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. మరి కొఠారి కళ సాకారం కావాలి, కామన్ స్కూల్ సిస్టమే శరణ్యం. ఇక్కడ ఏమడుగుతుంది, ఇక్కడ కొఠారి నివేదిక ఏదైతే ఉందో ఆ సిస్టమ్ రావాలి, కళ సాకారం కావాలి, కామన్ స్కూల్ సిస్టమే శరణ్యం. అంటే ఇక్కడ ఉన్నోనుకో స్కూలు, లేనుకో స్కూలు, ఏసీ క్యాంపస్, నాన్ ఏసీ క్యాంపస్ ఇలాంటి కాకుండా సమాన విద్య, సమాన అవకాశాలు, ఉన్నత విద్య, మరి ప్రాథమిక విద్యను అందరికీ సమానంగా పంచాల్సినటువంటి మరి ఈ వ్యవస్థలో ఈ కార్పొరేటీకరణ వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులు కుల వివక్షను పెట్టి, ఏసీ క్యాంపస్లు పెట్టి, రకరకాల 5 స్టార్ హోటళ్లను తలపించే విధంగా పెద్ద పెద్ద బిల్డింగులు, లైటింగులతోటి, కలర్లతోటి పెద్ద ఎత్తున ఆకర్షిస్తూ మరి లక్షలాది కోట్లాది రూపాయలు దోసుకుంటున్నటువంటి ఈ యొక్క దోపిడీ కార్పొరేట్ విద్యా వ్యవస్థ సర్వనాశనం చేసే విధంగా ఉండాలి తప్ప ఈ విధంగా కులాలుగా విభజించి ఉన్నోనుకో తీరుగా, లేనోనుకో తీరుగా చేసేటువంటి ఈ విద్యా వ్యవస్థను సమూలంగా నాశనం చేయాలని చెప్పి ఇక్కడ కోరుకుంటున్నారు ప్రజలు. 1964-66లోనే భారతదేశ అత్యున్నత విద్యా కమిషన్, కొఠారి కమిషన్, ఎప్పుడో 1964-66లోనే భారతదేశంలో అత్యున్నత విద్యా కమిషన్, కొఠారి కమిషన్ ఒకే రకమైన సమాన విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. మరి ఇది అందరికీ సమానంగా ఒకే తీరు ఉండాలి తప్ప ఉన్నోనుకో తీరుగా, లేనివనుకో తీరుగా అనేటువంటిది కాదు. 1964లోనే 66 మధ్యన ఈ యొక్క కొఠారి కమిషన్ విద్యా చట్టాన్ని తీసుకొచ్చినటువంటిది ఉంది. మరి ఇక్కడ చూస్తే మరి గట్టిగా సిఫారసు చేసింది, ఒకే తరగతి గదిలో కలెక్టర్ కొడుకు, ఒక సామాన్య సఫాయి కొడుకు, కార్మికుడు కూతురు పక్క పక్కన కూర్చొని చదివినప్పుడే కుల వర్గ విభేదాలు నశిస్తాయని కమిషన్ తేల్చి చెప్పింది. 1964-66 మధ్య కాలంలో కొఠారి కమిషన్ ఏం చెప్పింది, సమానమైనటువంటి విద్య, కలెక్టర్ కొడుకైనా, సఫాయి కొడుకైనా, కార్మికుని కొడుకైనా ఒకే గదిలో పక్కపక్కన కూర్చొని చదువుకున్నప్పుడే సమానమైనటువంటి విద్యా అవకాశాలు ఉన్నట్టు. మరి ఇది రాజ్యాంగబద్ధంగా మన హక్కు. ఈ యొక్క సమాన విద్యను బోధించాల్సినటువంటి విద్యా వ్యవస్థలు ఈరోజు దోపిడికి తెగబడి కులాలను విడదీసి ఉన్నోనుకో తీరుగా, లేనోనుకో తీరుగా పీటలు వేసి ఏసీ క్యాంపస్లు పెట్టి 5 స్టార్ హోటళ్లను తలపింపేలాగా చేస్తున్నటువంటి విద్యా దోపిడిని అంతమొందించడానికే మరి ఈరోజు భారత్ శక్తిలో వచ్చినటువంటి కథనం. గ్లోబల్ ఎవిడెన్స్ ఫిన్లాండ్ నమూనా, ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా ఫలితాలు సాధిస్తున్న ఫిన్లాండ్ దేశంలో ప్రపంచంలోనే అత్యధికంగా విద్యా వ్యవస్థలో రిజల్టులు తెస్తున్నటువంటి ఫిన్లాండ్ దేశం వరల్డ్ నెంబర్ 1 ఎడ్యుకేషన్లో అపారమైనటువంటి రిజల్టులను పొందుతున్నటువంటి దేశమే ఫిన్లాండ్ కంట్రీ. మరి దేశంలో ప్రైవేట్ స్కూళ్ళు ఉండవు. ఇక్కడ ఫిన్లాండ్స్లో ప్రైవేట్ స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళు, దోపిడీ స్కూళ్ళు, మరి ఇట్లా దోసుకొని రక్తం పీల్చి పిప్పి చేసేటువంటి కార్పొరేట్ శక్తులు 5 స్టార్ హోటళ్లను తలపించేలాగా ఉండేటువంటి బంగ్లాలను కట్టి అందులో ఉన్నోళ్ళకు ఒక చదువు, లేనుకో చదువు అనేటువంటి చదువులు ఫిన్లాండ్లో ఉండవు. అన్ని ఒకే తీరుగా ఉంటాయి, ఒకే విద్య, సమానమైనటువంటి విద్య. ఇక్కడ ప్రైవేట్ స్కూల్లే లేవు. ఇది ఫిన్లాండ్ పరిస్థితి. అందుకనే ఇది వరల్డ్ నెంబర్ 1. అక్కడ అందరికీ ఒకే రకమైన ప్రభుత్వ విద్య అందుతుంది. మరి మన దేశంలో ఆ సాహసోపేత నిర్ణయం ఎందుకు జరగడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఫిన్లాండ్లో ఒకే రకమైనటువంటి విద్య, సమానమైనటువంటి విద్య, కులాలకు మతాలకు అతీతంగా ఉన్నోడు లేనోడు అనేది తేడా లేకుండా నడిపేటువంటి ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి ఫిన్లాండ్లో జరిగేటువంటి విద్యా విధానం. అక్కడ ప్రైవేట్ స్కూళ్ళు ఉండవు. కానీ మన దేశానికి వచ్చినటువంటి దరిద్రం ఏంటంటే అందరు రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఉంటూ, ఉదాహరణకు నారాయణ ఉన్నాడు, ఆయన ఒక మంత్రి, ఆయనకు నారాయణ వ్యవస్థలు ఉంటాయి, ఆయనే రాజకీయ నాయకుడు, ఆయనే మంత్రి, ఆయనే ఒక కార్పొరేట్ దోపిడీ వ్యవస్థ స్కూల్ నడుపుతాడు ఆయన. ఇది మన దేశంలో ఉన్నటువంటి దరిద్రం. ఇక బడ్జెట్లో విద్యకు మొండి చేయి 6% కేటాయింపులు ఏవి? ఇక్కడ అడుగుతున్నారు ప్రజలు. విద్యకు బడ్జెట్ మొండి చేయి చూపించింది, 6% కేటాయింపులు ఏవి అని అడుగుతున్నారు. కొఠారి కమిషన్ నుండి నేటి నూతన విద్యా విధానం 2020 వరకు ప్రతి ఒక్కరూ దేశ జీడిపిలో 6% నిధులు విద్యకే కేటాయించాలని ఘోషిస్తున్నా ఇక్కడ ఎంత అడుగుతున్నారు? 2020 నుంచి 6% నిధులు కేటాయించాలి బడ్జెట్లో విద్య మీద. మరి పెడుతుండ్రా? లేదు, మొండి చేయి చూపిస్తున్నారు విద్య మీద. అంటే వీళ్ళు వివక్ష చూపుతున్నారు. అంటే విద్యను ప్రాథమిక విద్యగా చూడట్లేరు. దీన్ని అనగదొక్కే ప్రయత్నం. ఒక్కటే ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఏ దేశంలోనైనా బాంబులు తుపాకులు పట్టుకొని యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదు. కేవలం విద్యా వ్యవస్థను నీరు గారిస్తే చాలు ఆ దేశంలో మరి మొత్తం కూడా మరి భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చి అడకతిన దేశంగా తయారయ్యేటువంటి దేశం అవుతుంది. బాంబులు వేసో ఇంకేం చేసో యుద్ధం చేయాల్సినటువంటి పని లేదు. విద్యా వ్యవస్థను నీరు గారిస్తే చాలు ఆ దేశం మొత్తం కూడా అడకతిన దేశంగా అవుతుంది. అదే జరుగుతుంది మన భారతదేశంలో. ఎందుకు జరుగుతుంది? పాలకులు ఏం చేస్తున్నారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో మీ భరతం పడతారు, ప్రజలు మీ వెంట పడతారు. ఎందుకు జరుగుతుంది? ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఏ విధంగా దోసుకుంటుందో, ఇలాంటి స్కూళ్ళు, కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, పెద్ద పెద్ద క్యాంపస్లు కులాలను మతాలను విడదీస్తూ ఉన్నోనికో తీరుగా లేనికో తీరుగా చేస్తున్నటువంటి ఈ కార్పొరేట్ తరాలు 5 స్టార్ హోటళ్లను తలపించేటువంటి మీ కాలేజీలకు త్వరలోనే బ్రేక్ పడనున్నది. ఖబర్దారు. ఈ కార్పొరేట్ కాలేజీ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులను తీసుకురాకపోతే, ఇకనైనా మీరు దోసుకున్నటువంటి దోపిడీని ఆపకపోతే ప్రజలు తిరుగుబాటు చేసి దేశంలో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చే దిశగా అందరూ కూడా విజృంభించేటువంటి పరిస్థితి దగ్గరలోనే ఉంది. పాలకులు మాత్రము 3 నుంచి 5% సరిపెడుతున్నారు. రావాల్సింది 6%. మనకు బడ్జెట్లో వాటా విద్యకు కేటాయించాల్సింది 6% కేటాయించాలి. కానీ ఇక్కడ 3 నుంచి 5% వస్తుంది. తెలంగాణ బడ్జెట్లో విద్యకు నిధులు మరి వరదలా పారాలి. కానీ డిజిటల్ క్లాస్ రూములు, అధునాతన ల్యాబ్లు ప్రభుత్వ బడుల్లో ఉంటే కార్పొరేట్ మాయాజాలం వైపు ప్రజలు ఎందుకు వెళ్తారు? ప్రభుత్వ స్కూళ్ళల్లో డిజిటల్ క్లాసులు పెట్టి, కంప్యూటర్ సిస్టమ్ పెట్టి, అధునాతనమైనటువంటి టెక్నాలజీ తోటి స్కూలు నడిపితే మరి ప్రజలు ప్రభుత్వ స్కూలును ఎందుకు ఎంచుకుంటారని ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే సమ్మిళిత విద్యతోనే కుల నిర్మూలన. పాఠశాల కేవలం అక్షరాలు దిద్దే చోటే కాదు. పాఠశాల అంటే కేవలం అక్షరాలు దిద్దేటువంటి ప్రాంతమే కాదు. సామాజీకరణ జరిగే పవిత్ర స్థలం. వాళ్ళకు సామాజీకరణ అంటే ప్రపంచ జ్ఞానం కూడా కావాలి, సమాజ అవగాహన కూడా కావాలి. కేవలము విద్య అంటే నేర్చుకోవడము, దిద్దడము, రాయడమే కాకుండా సమాజ పరిజ్ఞానం కూడా వాళ్ళకు రావాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. అదొక పవిత్ర స్థలం. మరి దాదాపు 2009 చట్టంలోని సెక్షన్ 12(1)(a) ప్రకారం ప్రైవేట్ స్కూళ్ళలో కూడా వెనుకబడిన అట్టడుగు వర్గాల పిల్లలకు 25% ఉచిత సీట్లు ఇవ్వాలి. ఇక్కడ చూడండి, 2009 చట్టం, విద్యా హక్కు చట్టం ప్రకారము ఇక్కడ సెక్షన్ 12(1)(a). ఇది అందరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ప్రజలారా. ఇక్కడ 2009లోని ఒక సెక్షన్ చట్టం తెచ్చిండ్రు. ఆ చట్టంలోని 12(1)(a) అనేటువంటి చట్టం ప్రకారం ప్రతి ప్రైవేట్ స్కూల్లో కూడా వెనుకబడిన అట్టడుగు వర్గాల పిల్లలకు 25% సీట్లు ఇవ్వాలి. ఫ్రీగా ఇవ్వాలి. 25 మందికి ఇవ్వాలి. 100 మంది ఉంటే 25 సీట్లు ప్రతి స్కూల్లో ఇవ్వాలి. అది నారాయణ, చైతన్య, ఇంకా అది ఇంటర్నేషనల్, ఇంకా ఏందో తెలియదు. ప్రతి దాంట్లో ఇది గుర్తుపెట్టుకొని అడగండి, ఫైట్ చేయండి. ఎందుకు ఇవ్వరు, ఎవరికి ఇచ్చిండ్రు చూపించమనండి. దీనివల్ల వివిధ సామాజిక వర్గాల పిల్లల మధ్య చిన్నతనం నుంచే ఆత్మీయ పెరుగుతుందని అంతర్జాతీయ ఆర్థిక అధ్యయనాలు మరి రీసెర్చ్ నిరూపించాయి. తెలంగాణలో ఈ 25% కోటాను ఖచ్చితంగా అమలు చేయడంతో పాటు ప్రతిష్టాత్మకంగా గురుకులాల నాణ్యతను మరింత పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, అధికారులు, ప్రభుత్వము, ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు,
మరి నిరుద్యోగులు అందరూ కూడా యువత కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. 2009లో వచ్చిన చట్టం ప్రకారము మనకు ఎక్కడైతే ఏ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో అయినా 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సినటువంటి వెనుకబడ్డటువంటి తరగతులకు ఇవ్వాల్సినటువంటి హక్కు ఉంది. ఆ హక్కును కొట్లాడి తీసుకోండి. ఏ స్కూల్కి వెళ్ళినా అడగండి. అక్కడ 25% అడ్మిషన్లు ఫ్రీ అడ్మిషన్లు ఎంతమందికి ఇచ్చారు ఆ లిస్టు బయట పెట్టామనండి. ఎంఈఓని అడగండి, డిఈఓని అడగండి, విద్యా ఆఫీసర్లను, విద్యా కమిటీని అడగండి. మరి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డికి మీరు ఫిర్యాదు చేయండి. ఏ స్కూల్ అయితే నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తుందో 25% సీట్లను కేటాయించకుండా వాళ్ళకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారో దాన్ని బయట పెట్టే విధంగా జర్నలిస్టులు, పాత్రికేయులు అందరూ కూడా దీని మీద గలమెత్తితే తప్ప ఈ కార్పొరేట్ విద్యకు మరి ఈ దోపిడీకి మాత్రం కళ్ళెం పడేటువంటి అవకాశం అది ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు. ఇకపోతే మాతృభాషలో బోధన, శాస్త్రీయ దృక్పథం, ఆధునిక న్యూరో సైన్స్ నాడీ విజ్ఞాన పరిశోధనల ప్రకారం 8 సంవత్సరాల వయసు వచ్చేసరికి పిల్లల మెదడు 90% అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ దాదాపు 8 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి పిల్లల మెదడు 90% డెవలప్మెంట్ అవుతుందనేది ఇక్కడ మరి యునెస్కో స్పష్టం చేసినట్లుగా ఈ వయసులో మాతృభాషలో విద్యను అందిస్తేనే సృజనాత్మకత, విశ్లేషణాత్మకత శక్తి పెరుగుతాయి. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ద్వైభాష పాఠ్య పుస్తకాల విధానం అభినందనీయం. కానీ దీనిని బట్టి పద్ధతి నుండి మార్చి ప్రయోగాత్మకంగా విద్య వైపు నడపాలి. ఇది ద్వైభాష అంటే 2 భాషలు, తెలుగు, హిందీ ప్రధాన లాంగ్వేజ్లు. తెలుగు, హిందీ, మరి హిందీ, ఇంగ్లీషు, తెలుగు 3 ఉన్నాయి ఇక్కడ. కానీ ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన విధానం ఏంటి? ద్వైభాష పాఠ్య పుస్తకాలు విధానం అభినందనీయం. కానీ దీనిని బట్టీల పద్ధతి నుండి మార్చి ప్రయోగాత్మక విద్య వైపు నడపాలనేటువంటి డిమాండ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇకపోతే ఉపాధ్యాయులకు శిక్షణ, అసర్ నివేదికలను హెచ్చరిక. ఏటా వచ్చే అసర్ నివేదికలు ప్రాథమిక తరగతుల పిల్లల్లో కనీస గణిత పఠన నైపుణ్యాలు లోపిస్తున్నాయని నోరు బాదుకుంటున్నాయి. ఇక్కడ చూడండి, పిల్లల్లో ప్రతిసారి ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని చెప్తున్నారు. వాస్తవంగా ప్రాథమిక తరగతుల్లో కనీసం గణితము పఠన నైపుణ్యాలు లోపిస్తున్నాయి, నోరు బాదుకుంటున్నా. దీనికి కారణం ఉపాధ్యాయుల లోపం కాదు, వారికి సరైన వృత్తిపరమైన శిక్షణ లేకపోవడం మరియు బోధనేతర పనుల భారం బడులను రాజకీయాలకు, జనాభా లెక్కలకు వేదికగా మార్చడం ఆపాలి. ఇక చూడండి, ఇక్కడ ప్రజలారా గమనించండి, అధికారులారా, మరి రేవంత్ రెడ్డి గారు స్కూళ్ళల్లో టీచర్లను మీరు దేనికి అపాయింట్ చేస్తున్నారు? పిల్లలకు విద్యాభ్యాసం నేర్పడానికి పెట్టుకున్నారు. మీరేం చేపిస్తున్నారు వాళ్ళతోటి? జనాభా లెక్కలు చేపించుడు, ఇతర కార్యక్రమాలు, ఓటర్లకు సంబంధించినటువంటిది, ఎన్నికలకు సంబంధించినటువంటి ఇవన్నీ పనులు చేపించుకుంటా మరి వాళ్ళకు ఉన్నన్ని వర్కింగ్ డేస్లల్లో పిల్లలకు చెప్పాల్సినటువంటి టైంను కూడా ప్రభుత్వం మింగేస్తుంది. వాళ్ళ ప్రైవసీ వాళ్ళకు ఉండాలి. టీచర్స్గా వాళ్ళని నామినేట్ చేసినప్పుడు పిల్లలకు కేవలం చదువు చెప్పడానికి మాత్రం వాళ్ళకి టైం సరిపోయినటువంటి పరిస్థితి. ఆ టైంను మీరు ఈ విధంగా వృధా చేస్తున్నారు. కాబట్టి అలా కాకుండా అంటే మరియు బోధనేతర పనుల భారం బడుల రాజకీయాలకు, జనాభా లెక్కలకు వేదికలుగా మార్చడం ఆపాలి. ఇంట్లో పనిచేసేటువంటి టీచర్లు, కొంతమంది టీచర్ ఉంటారు, వాళ్ళు ఎన్ఆర్ఐలు ఎక్కడో పోతారు, నెలల తరబడి, సంవత్సరాల తరబడి సిక్ లీవులు, లాంగ్ లీవులు పెట్టి వాళ్ళు ఒకరికి జీతం ఇచ్చుకుంటా ప్రైవేటు వ్యక్తులను పెట్టి కూడా నడిపేటువంటి మళ్ళీ వాళ్ళకు సంఘాలు ఉంటాయి, వాళ్ళకి సంఘ నాయకులు ఉంటారు, రూల్స్ ఉంటాయి. కానీ చాలా మంది ఉద్యోగం వచ్చిందాక ఒక లెక్క, ఉద్యోగం వచ్చినాక ఒక లెక్క, సరిగ్గా స్కూలుకు పోరు, టైంకు పోరు, పిల్లలకు పాఠాలు చెప్పే విధానంలో తేడాలు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఈ టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాలి. వీళ్ళు కూడా మరి వాళ్ళకు ఉన్నటువంటి టైంలో ఆ స్కూల్ను డెవలప్ చేసే విధంగా చేయాలి తప్ప ఏదో టైంకి పోయినామా అంటే పోయినాం, పంచికొట్టామా, వచ్చినవా, పోయినావా అన్నట్టుగానే ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి. కాబట్టి భయపడి వీళ్ళు చదువు చెప్పరు సరిగ్గా. గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు రారు, వచ్చినా చదువు చెప్పరు, ఆడ మౌలిక వసతులు ఉండవు, ఎలాంటి కంప్యూటర్ ల్యాబులు ఉండవు. ప్రైవేట్ స్కూల్లో అయితే రూపాయి పోయినా పర్వాలేదు, మా పిల్లగాడు మంచి చదువు చదువుకుంటాడు, కార్పొరేట్ ఎడ్యుకేషన్ వస్తుందని చాలా మంది పేరెంట్స్, గరీబోళ్ళు కూడా, మధ్యతరగతి వాళ్ళు కూడా కార్పొరేట్ స్కూళ్లను ఆకర్షితులై మరి లక్షల రూపాయలు కట్టి అప్పుల పాలైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ వైఫల్యం. ప్రభుత్వ వైఫల్యం ఎట్లా అంటే ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దాలి, వాటిని కంప్యూటర్ ల్యాబ్లు పెట్టాలి, గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లు ఖచ్చితంగా టైం మెయింటైన్ చేయాలి, వాళ్ళు మరి వీళ్ళకు సరైనటువంటి విద్యను అందించాలి. ఆ టీచర్ల మీద ప్రభుత్వం ఇతర పనులు చెప్పి వాళ్ళను మానసికంగా గురి చేసేటువంటి పరిస్థితికి అడ్డుకట్ట వేయాలని చెప్పి ఇక్కడ కోరుకుంటున్నారు. ఇకపోతే సామాజిక విప్లవానికి తెలంగాణ దిశానిర్దేశం. ఇక్కడ చూడండి, సామాజిక విప్లవానికి మరి దిశానిర్దేశం తెలంగాణ సమాజంలో గ్రామీణ పట్టణ వ్యత్యాసాలు
కుల ఆధారిత ఆర్థిక అసమానతలు పోవాలంటే విద్యా వ్యవస్థ ఈ 3 సూత్రాలపై నడవాలి. మన తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉండాలంటే మాత్రం సమాజంలో గ్రామీణ పట్టణ వ్యత్యాసాలు, పట్టణము గ్రామం అనేటువంటి తేడాలు లేకుండా, భేదాలు లేకుండా కుల ఆధారిత ఆర్థిక అసమానతలు పోవాలంటే విద్యా వ్యవస్థ 3 సూత్రాలపై నడవాలని చెప్పి ఇక్కడ మనం డిమాండ్ చేస్తున్నాం. నెంబర్ 1, KG to PG అక్షర సత్యం. ఈ ఉచిత విద్యా విధానాన్ని కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా పూర్తి స్థాయి మౌలిక వసతులతో బలోపేతం చేయాలి. నెంబర్ 1 ఏం చెప్తున్నాం మన డిమాండ్? KG to PG వరకు కేసీఆర్ తెలంగాణ వచ్చిన కొత్తలో మనకు వాగ్దానం చేసిండు. 10 సంవత్సరాలు ఉన్నాడు, KG to PG అన్నాడు. ఉత్తిదే పేపర్ల మీద రాసుకుంటానికి పనికొచ్చింది. కేసీఆర్ నమ్మి ముఖ్యమంత్రిని చేస్తే తెలంగాణ రాష్ట్రంలో KG to PG వరకు ఉచిత విద్య అని చెప్పింది. ఎక్కడ లేదు, అది కేవలం పేపర్ల వరకు మాత్రమే పరిమితమైంది. దాన్ని అధిగమించుతుందా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వం? మీరే విద్యాశాఖ మంత్రి, ఇప్పటికైనా ఈ యొక్క KG to PG వరకు ఉచిత విద్యను అందిస్తారా లేదా తేల్చుకోరి. అలాంటి వాళ్ళకు మాత్రమే ప్రజలు మరి నమ్మి ఓట్లేసి గెలిపించుకునే స్థాయికి ఎదిగినరు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయి మౌలిక వసతులతో బలోపేతం చేయాలి. ఇకపోతే 2, లింగమాన సమానత్వం. ఆడపిల్లల డ్రాప్ అవుట్స్ తగ్గించడానికి గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు, రక్షణతో కూడినటువంటి వసతి గృహాలు పెంచాలి. ఇక్కడ ఏం చెప్తుండ్రో, లింగ సమానత్వం, ఆడపిల్ల మగపిల్ల వాళ్ళనేటువంటి తేడా లేకుండా ఆడపిల్లల డ్రాప్ అవుట్స్ తగ్గించడానికి గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు, పాపం ఆడపిల్లలు మరి ట్రాన్స్పోర్ట్ లేక మరి చాలా మంది రక్షణ లేక పోకపోవడం వల్ల మరి అలాంటి డ్రాప్ అవుట్స్ కూడా పిల్లలు ఇంట్లో ఉండేటువంటి విధానాన్ని కూడా స్వస్తి చెప్పి మరి అలాంటి వాటిని కూడా అధిగమించే విధంగా పనిచేయాలనేటువంటిదే మరి ఇక్కడ ఈ ఆడపిల్లల డ్రాప్ అవుట్స్ తగ్గించి గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు పెంచాలి, రక్షణతో కూడిన వసతి గృహాలు పెంచాలి. ఇకపోతే డిజిటల్ డివైడ్ నిర్మూలన. తెలంగాణ ఫైబర్ గ్రిడ్, రాష్ట్ర ప్రతి ప్రభుత్వ బడికి హై స్పీడ్ ఇంటర్నెట్ అందించి ఇంటర్నెట్ లేని పేదరికాన్ని దేశం నుండి తరిమి కొట్టాలి. ఇక్కడ ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలి. అది కూడా ఎట్లుండాలి? హై స్పీడ్ తోటి ఉండాలి. దాన్ని అధిగమిస్తేనే మరి కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళు నడిచేటువంటి అవసరం ఉంది. ఇకపోతే మరి భారత్ శక్తి డిమాండ్ చేస్తుంది ఇక్కడ ఈ పరిశోధనాత్మకమైనటువంటి మరి విశ్లేషణ చేసినటువంటి వేణుగోపాల్ రెడ్డి ఇక్కడ ఈ పేపర్ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ ఏం చేస్తుందంటే, భారత్ శక్తి పేపర్ ఇక్కడ ఏ దేశమైతే విద్యను వ్యాపార వస్తువుగా కాకుండా సార్వత్రిక ప్రజా సంక్షేమ హక్కుగా గుర్తించిందో, ఏ దేశమైతే ఇది విద్యను వ్యాపారంగా కాకుండా సార్వత్రిక ప్రజా సంక్షేమ హక్కుగా గుర్తించినటువంటి దేశం ఉందో ఆ దేశాల్లో సామాజిక అసమానతలు మంచులా కరిగిపోయాయి. రాజ్యాంగం కల్పించిన విద్యా హక్కును కార్పొరేట్ చెర నుండి విడిపించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను కామన్ స్కూల్ దిశగా నడిపించినప్పుడే అమరులు ఆకాంక్షించిన రాజ్యాంగం నిర్దేశించిన సమాజ స్థాపన సాధ్యమవుతుంది. పాలకులారా మేల్కొనండి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, భారత్ శక్తి డిమాండ్ ఏం చేస్తుంది? కామన్ స్కూల్ దిశగా నడిపించాలి విద్యా వ్యవస్థను. రాజ్యాంగం నిర్దేశించినటువంటి సమాజ స్థాపన సాధ్యమవుతుంది. సమాజ స్థాపన అంటే విద్యను ప్రాథమికంగా సమానంగా పంచాలి. ఉన్నోనికి లేనోనికి ఒకే విధంగా సమానమైనటువంటి విద్యను, ముఖ్యంగా డ్రాప్ అవుట్స్ గర్ల్స్ ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో గ్రామీణ ప్రాంతాల్లో ఆ డ్రాప్ అవుట్స్ కూడా నిర్మూలించి రవాణా సౌకర్యాలు పెంచి రక్షణ కవచంలాగా మరి వాళ్లకు మరి ఒక బిల్డింగులు నిర్మించి విద్యను అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉందని చెప్పి ఇక్కడ భారత్ శక్తి పేపర్ డిమాండ్ చేస్తున్నటువంటి ఈ డిమాండ్స్ ను ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి మరి ముఖ్యంగా విద్యా కమిషన్ వీటి మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా ఈ విద్యను మరి ఈ యొక్క కార్పొరేట్ విద్య నుండి చెర నుండి విడిపించే విధంగా చూడాలని చెప్పి మాత్రం భారత్ శక్తి డిమాండ్ చేస్తుంది. మరి ఇలాంటి ఎన్నో విశ్లేషణలతో మీ ముందుకు వస్తుంది. ఇప్పటికైనా కార్పొరేట్ యజమానులారా గుర్తుపెట్టుకోండి, కళ్ళు తెరవండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని గరీబ్ అయినటువంటి ప్రజల పిల్లల తల్లిదండ్రుల దగ్గర రక్తం పిండి పీల్చి పిప్పి చేయకుండా మీ విద్యా దోపిడిని ఆపకుంటే రాబోయే రోజుల్లో ప్రజల తిరుగుబాటు, యూత్ తిరుగుబాటు ఎలా ఉండబోతుందో, విద్యా దోపిడీ పైన భయంకరమైనటువంటి పోరాటాలు ఉండబోతాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు నిర్దేశించినటువంటి ఫీజు స్ట్రక్చర్ మీద, ఫీజు క్యాలెండర్ మీద డిపెండ్ అయ్యి అధిక ఫీజులు వసూలు చేయకుండా డొనేషన్ల పేరుతోటి
ప్రజల్ని పీల్చి పిప్పు చేయకుండా మరి ఒక ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీని అరికట్టి ఇప్పటికైనా నాణ్యమైన విద్యను అందిస్తూ మరి ఇరుకు గదులలో అగ్గిపెట్టెల లాంటి డబ్బా లాంటి ప్లేస్లలో ఎలాంటి మరి అంబులెన్సులు ఫైర్ ఇంజన్లు పోయినటువంటి గల్లీలు సందులల్లా అక్కడక్కడ చిన్న గల్లీలల్లా పెట్టు ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా మరి నిబంధనలకు నీళ్ళొదిలి తుంగలో దొక్కి మీ ఇష్టాను రాజ్యంగా ఫీజులు వసూలు చేస్తాం, విద్యా దోపిడీ చేస్తాం, బుక్స్ అమ్ముకుంటాం, బట్టలు అమ్ముకుంటాం, వ్యాపారం చేసుకుంటాం, మా ఇష్టం అని మీరు గాంక చేస్తే ఇక ఉంటది మీ భరతం పడతారు ఖచ్చితంగా ప్రజలు, పేరెంట్స్ అందరూ కూడా. ఇలాంటి విద్యా దోపిడీ ఇది ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా విద్యను అభ్యసించాల్సినటువంటి హక్కు. ఆ హక్కును మీరు వ్యాపారం చేస్తే, ప్రాథమిక హక్కును దోపిడీ చేస్తే మీ భరతం పడతారు ప్రజలు. మరి అందుకనే ఇప్పటికైనా మీ దోపిడీని ఆపి సమానమైనటువంటి విద్యను మరి ఉన్నోనికో తీరుగా లేనోనికో తీరుగా చేసేటువంటి ఈ దురవ్యవస్థను సమూలంగా నాశనం చేసే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. కార్పొరేట్ దోపిడీ అంతం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఈ వీడియోను సీఎం దాకా చేరేంత వరకు షేర్ చేయండి. ఈ విద్యా వ్యవస్థలో దోపిడీ అంతం కావాలని అందరూ కోరుకోండి, అందరూ తిరుగుబడండి. మన హక్కుల సాధన కోసం 25% ప్రతి ప్రైవేట్ స్కూల్లో 25% సీట్లు ఉచితంగా మరి అనగారినటువంటి గరీబుల కోసం కేటాయించినటువంటి సీట్లను వాళ్ళు ఎవరికో అమ్ముకొని లెక్కలు ఎంఈఓలకు డిఈఓలకు చూపిస్తున్నటువంటి లెక్కలు బట్టబయలు చేసేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇకనైనా కళ్ళు తెరవండి ప్రజలారా, విద్యార్థుల తల్లిదండ్రులారా. మీకున్నటువంటి హక్కులను మీరు కొట్లాడి మీ పిల్లల భవిష్యత్తు కోసం మంచి విద్యను అందించే దిశగా మీరందరూ కూడా అడుగులు వేయాలని, కార్పొరేట్ మాయాజాలంలో పడకండి. ప్రభుత్వ స్కూళ్లను ప్రక్షాళన చేసుకొని మంచి విద్యను సాధించుకుందాం తెలంగాణ రాష్ట్రంలో. ఇది మన హక్కు అని భారత్ శక్తి నినాదంతో ముందుకొచ్చినటువంటి ఈ వీడియోను లైక్ కొట్టండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.